ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి సంఘటనలకి భయపడుతూ ఉన్నారు. ప్రయాణం చేయాలంటే భయం. అది బస్సు ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, ఎలా ప్రయాణం చేయాలన్నా భయపడుతున్నారు. ఎందుకంటే ఒక ఆటో ఇంకోటి ఏదో ఢీకొని నిన్న మొన్న ఒకరు బస్సు మంటల్లో కలిసిపోయి, లేకపోతే బస్సు పాపం యాక్సిడెంట్ అయ్యి, ఇలా రకరకాలుగా అవుతూ ఉన్నప్పుడు చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఏమంటే మా రాశిరీత్యా ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిది అని అడగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ అసలు ఈ కాంబినేషన్స్ ఎందుకు ఉన్నాయి, ఎందుకు అలా జరుగుతుందంటే, ఒకటి శని రాశుల్లో రాహు ఉంటూ, రాహు గురు రాశుల్లో ఉంటూ, గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు. అందుకే ప్రయాణాల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అలాగే కుజబుధులు కలిసి ఉన్నారు, రవి నీచబడి ఉన్నాడు. ఇవన్నీ కూడా కాంబినేషన్స్ చెప్పాలంటే. అయితే దీని గురించి మనం ఒక్కొక్క రాశి గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త, వాళ్ళు చేసుకోవాల్సిన మంత్రం ఏమిటనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు యాక్సిడెంట్ యోగం అనేది అసలు ఎట్లా ఏర్పడుతుంది, ఏ గ్రహాల కలయిక అంటే శని బుధుడు కలయిక ఉంది. ఆ శని బుధుడు కూడా పాడవ్వాలి. మామూలుగా కలయికుంటే ఇబ్బంది రావడం కాదు, పాడైతే అప్పుడు అది యాక్సిడెంట్ యోగానికి దారితీస్తుంది. అది కూడా లగ్నాధిపతి కనెక్ట్ అవ్వాలంటే కుజుడు కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మరి పాడవకుండా ఉంటే అది ఒక రకమైన ప్రాపర్టీ యోగాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే ప్రాపర్టీ కారకుడు యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కారకుడు కలయిక కాబట్టి ఇక్కడ ఏంటంటే, మీ జన్మజాతకంలో ప్రస్తుతం వృశ్చికం వారికి 4లో రాహు ఉన్నాడు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వారికి నిద్ర రావడం కానీ, లేకపోతే ఏదో ఊహలు అంటే కొంచెం ఏదో ఇమాజినేషన్స్లోకి వెళ్ళడం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే ఆలోచన కారకుడు పంచమ స్థానం ఆలోచన స్థానం అయితే అక్కడ నుంచి వక్రించి శని రాహుతో కనెక్ట్ అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మీ జాతకంలో కనుక శని బుధుడు కలిసి ఉన్నా, లేకపోతే శని బుధుడు కలిసి పాడై ఉన్నా, ఇది యాక్సిడెంట్ యోగానికి దారితీస్తుంది. లేదా ఈ చతుర్థాధిపతి అష్టమాధిపతి పోర్ట్ఫోలియోస్ వేరే గ్రహాలకు వస్తాయి, సేమ్ గ్రహాలకు రావు, ఒక్కోసారి మారిపోతూ ఉంటాయి అవి. కాబట్టి అలా ఆ గ్రహాలకు వచ్చిన చూపించుకుని దానికి సంబంధించిన దానాలు ఇచ్చుకున్నట్లయితే కూడా మీరు ఈ యొక్క స్థితి నుంచి బయటపడతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో, అంటే ఈ బుధుడు శని కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ బుధ శని కాంబినేషన్స్ వల్ల, మరియు అదేవిధంగా ఈ రాహు చతుర్థంలో ఉన్నందుకు వీలైనంత మటుకు రాహు కాలంలో అవాయిడ్ చేయండి, బయటికి వెళ్ళడం. అయితే మనకు వర్తించదు, తమిళనాడు వైపు వర్తిస్తుంది, తమిళియన్స్కి ఎక్కువగా వర్తిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏంటంటే దాన్ని పెద్దగా ఆచరించాలని రూల్ లేదు. ఎందుకంటే మనకి వర్జము దుర్ముహూర్తం ముఖ్యం. ఒక్కోసారి చాలామంది తెలియక దుర్ముహూర్తాల్లో ఏదైనా లాంగ్ జర్నీ చేయడం ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఉండే షార్ట్ జర్నీసు, చిన్న జర్నీస్కి సంబంధం లేదు, అది కాస్త చూసుకోండి. ఇక మీరు నిత్యము దత్తాత్రేయుడిని, కాలభైరవుడిని ఆరాధించడం మంచిది. ఏదైనా ఇంపార్టెంటే దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తే కనుక రాహువు శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి బయలుదేరండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, మనం ఆల్రెడీ ఇటువంటివన్నీ జరుగుతాయని ఉగాది సంవత్సరం సమయంలోనే చెప్పడం జరిగింది, జాగ్రత్త తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇదేదో మనం చెప్పేసాం గొప్పతనం కాదు, ఇదంతా కూడా మహర్షుల యొక్క గొప్పతనం. మహర్షులు మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అని ఇచ్చారు, మైథుని జ్యోతిష్యం అంటారు. ఆ మైథుని జ్యోతిష్యంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. అంటే కుజుడు అగ్రెసివ్ ప్లానెట్స్ కలిస్తే ఏంటి, అగ్రెసివ్ ప్లానెట్స్ అంటే కొంచెం కుజుడు రాహు అగ్రెసివ్ రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్స్ కనుక వీక్షణ పడుతున్నా, లేదా శని కుజుడు వీక్షణ పడుతున్నా, ఇలాంటివి జరుగుతాయని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే, ఈ నవంబర్ మాసం అంతా కూడా పర్టికులర్గా ఈ వీటి మీద వెళ్ళేది అంటే ఏంటి, నేల మీద వెళ్ళేటువంటి లేదా జలాల్లో వెళ్ళేటువంటి వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ 12 నుంచి పర్టికులర్గా మీరు వాయువు అంటే ఏంటి, ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వాటిల్లో కూడా జాగ్రత్త పడాలి. అంటే ఫ్లైట్ జర్నీస్లో వెళ్తూ ఉంటారు, ఎందుకంటే అది మే ఎండింగ్ వరకు ఉంది. మరలా మే ఎండింగ్ తర్వాత ఇట్స్ వెరీ క్లియర్లీ
అగైన్ మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు గురువు. కాబట్టి అప్పుడు మళ్ళీ కాస్త ప్రయాణం చేసేటప్పుడు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ కూడా ఒకటే సూచన, మీరు మనసులో మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా, అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, నన్ను రక్షిస్తుంది, ఆ మహాశక్తి నన్ను రక్షిస్తుంది అనేటువంటి భావనతో మీరు బయలుదేరండి. అప్పుడు ఏమీ కాదు. ఎందుకంటే చాలామంది నాకు ఈ మధ్య సార్ ఇలా జరుగుతున్నాయి, నేను ప్రయాణం చేయొచ్చా చేయకూడదని చాలామంది అడుగుతూ ఉన్నారు. మీ జన్మజాతకంలో కనుక 4వ అధిపతి 8వ అధిపతి కలిసి ఉన్నారు, లేదా 4వ భావాన్ని పోర్ట్ఫోలియో చేసే గ్రహము 8వ భావాన్ని పోర్ట్ఫోలియో చేసే గ్రహాలు, ఇప్పుడు భావాధిపతులు వేరుగా ఉంటారు, అందులో ఉండే నక్షత్రం వేరుగా ఉంటుంది. మనకి ఆ యొక్క గ్రహాల యొక్క కాంబినేషన్ ఎక్కడ కలిసింది, పాపరాశుల్లో కలిసిందా, శుభరాశుల్లో కలిసిందా అనేది కూడా ఒక లెక్క ఉంటుంది ఆస్ట్రాలజీలో. అలాగ మీకు గనక 4th లార్డ్ 8th లార్డ్ కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానం ఇవ్వండి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, రవి అనుకోండి గోధుమలు ఎరుపు రంగు వస్త్రం, చంద్రుడు అనుకోండి బియ్యము తెలుపు రంగు వస్త్రం, కుజుడు అనుకోండి కందులు ఎరుపు రంగు వస్త్రం, అలాగే బుధుడు కనుక అయినట్లయితే పెసలు గ్రీన్ కలర్ వస్త్రం, గురువు అయితే శనగలు ఎల్లో కలర్ వస్త్రము, శుక్రుడైతే బొబ్బర్లు వైట్ కలర్ వస్త్రము, శని అయితే నువ్వులు బ్లూ కలర్ వస్త్రము, రాహు అయితే మినుములు సిమెంట్ కలర్ వస్త్రము, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. ఇలాగా ఒక్కొక్కసారి మన రాహుకేతువులకు ఓన్ హౌసెస్ ఉండవు కదా, అంటే అవి ఏ రాశుల్లో ఉంటే ఆ రాశి యొక్క తత్వాన్ని అవి తీసుకుని ఉంటాయి. అది ఏ గ్రహమైనా బట్ రాహుకేతువులకు ఓన్ హౌసెస్ ఉండవు కాబట్టి ఈ రకంగా తీసుకోవాలి. అయితే ఇందులో కనుక మీకు ఉదాహరణకు ఉచ్చస్థానంలో ఉన్నాయనుకోండి, ఏం కంగారు పడకండి, అది ఒక రకంగా ప్రాపర్టీ యోగాన్ని కూడా ఇస్తుంది. కాకపోతే ఎంతైనా 4-8 కాంబినేషన్ అనేటువంటిది కేవలం మీకు యాక్సిడెంట్ అనేవి కాకుండా కొంచెం మీ మదర్ యొక్క హెల్త్ విషయంలో కూడా చూసుకోవాలని దాని యొక్క అర్థం. అంటే తనకి ఏదైనా చిన్న చిన్న సర్జరీస్ మంచి ఫ్రూట్ఫుల్ సైన్స్లో ఉంటే ఒక్కోసారి చూడండి, మనం ఏదైనా చిన్న సర్జరీ ద్వారా లాంగ్ టర్మ్ ప్రాబ్లం పోగొట్టుకోవచ్చు అని చేయించుకుంటారు. సమస్య కాదు, అది చేయించుకుంటుంటారు. అటువంటివి కూడా పనికొస్తాయి ఇక్కడ. అయితే ఇక్కడ మీరు మరి ఏమిటండి, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతాము, ఫ్లైట్ మీరు నవంబర్ 12 తర్వాత నుంచి ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన ప్రయాణాలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరీ ప్రత్యేకంగా చెప్తున్నారు కదా. మరి ఏమిటి అంటే నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఎందులో ప్రయాణం చేసినా మీరు చూసుకోవాల్సింది ఒకటే, మీ జన్మజాతకంలో ఆయుష్ కనుక బలంగా ఉంటే, మనం చూడండి ఆ రోజు ఒక ఫ్లైట్ పడిపోయినప్పుడు ఒక అతను మాత్రం ఏదేదో ఫ్రెష్గా అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చినట్టుగా వచ్చేసేట అక్కడక్కడ నడుచుకుంటూ. అంటే ఏమిటి, అతనికి ఆయుష్ ఉంది. మొన్న జరిగిన బస్సు యాక్సిడెంట్లో కూడా కొంతమంది బ్రతికారు, కొంతమంది పాపం చాలా బాధాకరమైనటువంటి అంశం, అది మరణించారు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, మీరు ఇంకా మీ యొక్క జీవితంలో ఈ భూమి మీద మీరే కర్మ చేయడానికి వచ్చారో, ఏది అనుభవించడానికి వచ్చారో అది కనుక అయిపోయింది అంటే మాత్రం ఆ పరమాత్మ, అంటే మన యొక్క కర్మ పరమాత్మని కదా, మన యొక్క కర్మ ఏదో రూపంలో అక్కడ కంప్లీట్ అయిపోయినప్పుడు అది నిద్రపోతూ కూడా పోయేవాడు ఉంటాడు, యాక్సిడెంట్లో కూడా పోయేవాడు ఉంటాడు, లేకపోతే రకరకాల ఫుడ్ తింటూ నీళ్లు తాగుతూ కూడా పోయేవాడు ఉంటాడు. దాన్ని ఎవరో ఆపలేరు. కాబట్టి దాని గురించి టెన్షన్ పడకండి, ప్యానిక్ అవ్వకండి. మీకు కనుక ఇంతవరకే ఉంది నా కర్మ, దాని తర్వాత ఇంకొక జన్మ ఉంది, ఇంకో దగ్గర ఇంకొక లైఫ్ ఉంది, ఒక మంచి లైఫ్ ఉంది అన్నప్పుడు ఆ మార్పు జరుగుతుంది. దీన్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు. దీని గురించి ఆలోచించరు అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని మానవ తప్పిదాలు ఉన్నాయి. అంటే రోడ్లు సరిగా లేకపోవడం, వీటి వల్ల కూడా యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి మన విజ్ఞతతో మనం ఏ ప్రాంతంలో ఉంటామో ఆ ప్రాంతంలో వాటిని పట్టించుకొని ఆ యొక్క నాయకులకి చెప్పడం కూడా మన బాధ్యతగా తీసుకుంటూ ఉండాలి. కాకపోతే గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు పర్టికులర్గా ఇంకొంతమందికి ఒక వారం బట్టి కూడా ఉంటుంది. అంటే కొంతమంది చేసుకుంటారు అలా కూడా. అలా అయితే ఉదాహరణకి ఆదివారం అనుకోండి నారాయణుని, సోమవారం అనుకోండి ఓం రాజరాజేశ్వరి నమః, మంగళవారం అనుకోండి స్కందుణ్ణి, బుధవారం అనుకోండి ఓం విష్ణవే నమః, లేకపోతే ఓం నమో నారాయణాయ, లేదా గురువారం జయ గురుదత్త శ్రీ గురుదత్త, లేదా శుక్రవారం శ్రీమాత్రే నమః అనుకుంటూ బయలుదేరండి. శనివారం ఓం నమో వెంకటేశాయ. ఆ రకంగా కూడా మీరు బయలుదేరవచ్చు ఇంటి నుంచి. ఖచ్చితంగా మీరు ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది, ఎటువంటి యాక్సిడెంట్స్ పాలవకుండా ఉంటారు. శ్రీమాత్రే నమః.